హాయ్ అండి, నేను మీకు చికెన్ చేసి చూపిస్తున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. శుభ్రంగా కడిగిన చికెన్లో కారం పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, 2 స్పూన్ల పెరుగు అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా 5 నిమిషాలు దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. అందులో ఉల్లిగడ్డ కూడా వేసి దోరగా వేగాక అందులో కొద్దిగా మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకున్నాను. పసుపు కొంచెము ముందుగా మ్యాగ్నేషన్లో కూడా వేసాను. మళ్ళీ పోపులో కూడా కొద్దిగా వేసుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఈ ఉల్లిగడ్డలో వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని దాన్ని మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ పైకి తేలాక మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 minutes ఆగాలి. తర్వాత దాంట్లో మళ్ళీ ధనియాల పొడి, కొబ్బరి పొడి, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది చికెన్ బాగుంటుందండి. చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.